నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణ అంశాన్ని సత్వరమే ఉపసంహరించుకోవాలి. నిరసన కార్యక్రమంలో దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుంటి వేణుగోపాల్ వెల్లడి. ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యలను సత్వరమే పరిష్కరిస్తూ డిమాండ్లను ఆమోదించాలి. కలెక్టరేట్ పికెటింగ్లో ఫ్యాక్టో నాయకుల డిమాండ్. వియత్నాం బోటు ప్రమాదంలో కడపకు చెందిన ముడియం శ్రీధర్ మృతి అత్యంత బాధాకరం. మృతదేహానికి ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డిల ఘన నివాళులు. రోడ్డు ప్రమాదాల నివారణకు తాము చేస్తున్న కృషికి తల్లిదండ్రులు కూడా తమ వంతుగా తోడ్పాటు అందించాలి. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని కడప ట్రాఫిక్ పోలీస్ అధికారుల వినతి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యలను సత్వరమే పరిష్కరించడంతో పాటు వారి డిమాండ్లను ఆమోదించాలని ఫ్యాక్టో నాయకులు కోరారు. సమస్యల పరిష్కారం కోసం ఫ్యాక్టో ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయులు కడప కలెక్టరేట్ ఎదుట పికెటింగ్ చేపట్టారు. అంతకుముందు నగరంలోని మహావీర్ సర్కిల్ నుంచి ఆందోళన భాగంగా ఫ్యాక్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు భారీ ఎత్తున పాల్గొని ఫ్యాక్టో జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. కడప కలెక్టరేట్ గేట్లు మూసి కలెక్టరేట్ సిబ్బంది లోనికి వెళ్లనీయకుండా కింద కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఫ్యాక్టో రాష్ట్ర కార్యదర్శి మల్లు రఘునాథరెడ్డి, యూటీఎఫ్ నాయకుడు లక్ష్మీరాజా, చైర్మన్ సంగమేశ్వరరెడ్డిలు మాట్లాడుతూ పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేసి మధ్యంతర భృతి 30%, పెండింగ్లో ఉన్న 4 డిఏలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 30,000 కోట్ల బకాయిలు ఇంతవరకు తీర్చలేదన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వీడి ఉపాధ్యాయ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వంలో రివర్స్ పీఆర్సీ ఇవ్వడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డామని, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తూనే ఉపాధ్యాయ సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇస్తే, నమ్మకంతో గెలిపిస్తే అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా సమస్యలు పరిష్కరించడం లేదని అన్నారు. మళ్లీ గత ప్రభుత్వ పరిస్థితి తెచ్చుకోవద్దని, మంత్రి లోకేష్కు ఉపాధి రంగం గురించి ఏమీ తెలియదని ఈ సందర్భంగా చెప్పారు. దయచేసి సార్ అందరూ కూర్చోండి, మొదలు పెడుతున్నాం. ఉద్యోగ ఉపాధ్యాయుల ఐక్యత. ఈరోజు రాష్ట్ర ఫ్యాక్టో పిలుపు మేరకు ప్రభుత్వం ఏవైతే మేనిఫెస్టోలో హామీలు ఇచ్చిందో ఆ హామీల అమలు చేయనందుకు నిరసనగా ఫ్యాక్టో రాష్ట్ర వ్యాప్తంగా పికెటింగ్ కార్యక్రమానికి పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ సిపిఎస్ ఉద్యోగులకు ఇబ్బంది కలిగించేటటువంటి సిపిఎస్ విధానాన్ని కూడా సమీక్షించి మెరుగైనటువంటి పెన్షన్ విధానం ఇస్తామని చెప్పి అనేక హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం 2 సంవత్సరాలుగా ఇంకా ఏ అంశం మీద కూడా చర్చించినటువంటి పరిస్థితి లేనటువంటి సందర్భంలో రాష్ట్ర ఫ్యాక్టో పిలుపు ఇవ్వడము, ఆ ఫ్యాక్టో పిలుపు మేరకు ఈరోజు ఈ కడప కలెక్టరేట్ దగ్గర ఈ పికెటింగ్ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. మరి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఎవరికి ఉద్యోగులకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి ఈ పీఆర్సీ కానీ, ఐఆర్ కానీ, అదేవిధంగా పెండింగ్ బకాయిలు కానీ వెంటనే చెల్లించాలని చెప్పి కోరుకుంటున్నాం. అధికారంలోకి రాకముందు ఉద్యోగుల సమస్యలన్నీ కూడా మా దృష్టిలో ఉన్నాయి. మేము ఫ్రెండ్లీ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన వెంటనే వాటినన్నింటినీ కూడా పరిష్కరిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాలు 2 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇప్పటికి కూడా నోరు మెదపడినటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి మరి రాబోయే రోజుల్లో ఈ ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని కూడా తీవ్రతరం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. వియత్నాం బోటు ప్రమాదంలో కడపకు చెందిన ముడియం శ్రీధర్ మృతి అత్యంత బాధాకరమని ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డిలు తెలిపారు. శ్రీధర్ మృతదేహం స్వగృహానికి చేరుకున్న విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే, టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ నగరంలోని వారి స్వగృహానికి వెళ్లి మృతదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడప నగరంలోని ఓం శాంతి నగర్కు చెందిన నక్షత్ర మొబైల్స్ యజమాని, లావా మొబైల్స్ డిస్ట్రిబ్యూటర్ ముడియం శ్రీధర్ వియత్నాం పర్యటనలో జరిగిన బోటు ప్రమాదంలో దుర్మరణం చెందడం తీవ్ర విషాదాన్ని కలిగించిందన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ముడియం శ్రీధర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఈ తీరని లోటును భరించే శక్తి వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు.
చెప్తానంటే చేదోడు వాదోడుగా ఉండేటువంటి పరిచయం సార్. వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళే ఈ పొద్దు షాపులు పెట్టుకున్నారంటే ఎవరు హెల్ప్ చేయలేరు మామూలుగా. అటువంటి మంచి మనకి తీసుకుంటాం. మీరే చెప్తున్నారు మీ వ్యవస్థకు ఎంత బాగా హెల్ప్ చేసినాడని మనతో దుఃఖతం అంటే పిల్లలు బాబు చదువుకుంటున్నారు, డిపెండెన్స్ అంతా వాళ్ళ మీద అయిపోయింది. అందరికీ నమస్కారం. కడప నగరానికి చెందిన శ్రీధర్ వియత్నాంలో లావా మొబైల్స్ వాళ్ళ ట్రిప్పుకు పోయి అక్కడ పడవ మునకలో చనిపోవడం చాలా బాధాకరం. కడప నగరవాసి, కడప నగరంలో మొబైల్ షాప్స్కి కానీ అదేవిధంగా దానికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ వాళ్ళకి కానీ చాలా సాయం చేసేవాడని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళంతా చెప్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరి కోసం ఆ మొబైల్స్ అనే వ్యవస్థ కోసం కడప నగరంలో ఉన్న వాళ్ళకందరికీ కూడా సహాయం చేశాడని చెప్తున్నారు. చాలా దురదృష్టం. ఆ కుటుంబానికి అన్ని రకాలుగా కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఏదైనా అవసరానికి తప్పకుండా వాళ్ళకి అందుబాటులో ఉండి భవిష్యత్తులో వాళ్ళ అవసరాలకు మేము కూడా వ్యక్తిగతంగా ఇక్కడ అండగా ఉంటామని చెప్తున్నాం. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం తక్షణం స్పందించి ముఖ్యంగా నారా లోకేష్ గారు చొరవ తీసుకొని ఈరోజు బాడీ వచ్చేదానికి 3 రోజుల్లోనే వియత్నాం నుంచి కడపకు తీసుకురావడం అంటే ప్రభుత్వం కూడా కృషి చేసింది. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈ చనిపోయిన కుటుంబాలకు తొందరలో ఏదో ఒక రకంగా ఆర్థిక సాయం చేసే ప్రకటన కూడా చేస్తుందని చెప్పి మా దృష్టికి వచ్చింది. తప్పకుండా అది కూడా వచ్చిన తర్వాత తెలియజేస్తాం. వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటాం. మొబైల్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా నగరంలో ఉన్న వాళ్ళందరూ కూడా కొంత మానవతా దృక్పథంతో కొంత సాయం చేయకుండా పిల్లలు చదువుకుంటున్నారు. వాళ్ళ భవిష్యత్తు కోసం మేము కూడా అండగా ఉంటాం తప్పకుండా. వియత్నాంలో జరిగిన విషాదన ఘటనలో శ్రీధర్ గారు మరణించడం చాలా విషాదం. కుటుంబము దిక్కులేనిదైపోయింది. ఇది అనూహ్య సంఘటన. వెళ్ళిన వాడిని తీసుకురాలేరు, కానీ ప్రభుత్వం తరపు నుంచి బాధిత కుటుంబానికి అందవలసిన సాయం గురించి తప్పకుండా కలెక్టర్ గారితో ప్రభుత్వంతో మాట్లాడతాము. వాళ్ళకు అండగా ఉంటాము. అలాగనే శ్రీధర్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగనే కుటుంబం కూడా మనోధైర్యంతో నిలబడాలని కోరుకుంటూ కడప నగరం మాసాపేట 26వ డివిజన్ సచివాలయంలోని బిఎల్ఓ మురళిపై టీడీపీ నాయకుడు మాసాపేట శివ చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ అతనిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని వైసీపీ మాజీ కార్పొరేటర్ త్యాగరాజ్తో పాటు ఇతర దళిత నేతలు డిమాండ్ చేశారు. కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అధికారులు, ప్రజలు, రాజకీయ పార్టీల నేతల పట్ల రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ వారిని భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుందన్నారు. మాసాపేటలోని బూత్ నెంబర్ 168కి సంబంధించి 1940 ఓట్లు ఉండగా పార్టీలకు అతీతంగా అందరితో మమేకమైన బిఎల్ఓ మురళి ఆ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తూ నిబద్ధతతో పనిచేసేవాడన్నారు. అయితే మాసాపేట శివతో పాటు వారి బంధువర్గం ఆ బిఎల్ఓతో సంబంధం లేకపోయినా సచివాలయానికి చేరుకుని తన మాట వినలేదని, నిబంధనలకు విరుద్ధంగా పనిచేయలేదనే సాకు చూపి దాడి చేయడం దారుణమన్నారు. బిఎల్ఓ పట్ల రౌడీగా వ్యవహరిస్తూ కాళ్లతో తన్నడం దారుణమన్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే అతన్ని చంపినా ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం తరపున పనిచేసిన ఉద్యోగిపై దాడి జరిగితే కమిషనర్తో పాటు సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఈ కేసును పక్కదారి పట్టించే యత్నాల్లో భాగంగా విచారణ పేరుతో నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తప్పుపడుతున్నామన్నారు. ఈ సంఘటనపై బాధ్యుడైన మాసాపేట శివపై హత్యాయత్నం కేసు నమోదు చేసి చట్టపరంగా తగిన విధంగా శిక్షించాలని కోరుతున్నామన్నారు. అలాగే ఎన్నికల సంఘం కూడా ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుని తగిన విధంగా శిక్షించాలని, లేని పక్షంలో బాధితుడి పక్షాన వైసీపీ పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు వెనుకాడేది లేదని వారు హెచ్చరించారు. ట్రైల్ బాగా చేసిన మేమే ఇంకా బయట తిరుగుతూ ఉంటాయి. నా మీద పడినాడు భాష.
నిన్నటి దినం మాసాపేట 26వ డివిజన్ సచివాలయం నందు మురళి అనే బిఎల్ఓ పైన అమానుషంగా దాడి చేయడం అందరికీ తెలిసిన విషయం. నిజంగా ఎలాంటి చర్య అంటే కూటమి ప్రభుత్వం ప్రతి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి చోట అధికారులపైన అయితేనేమి, ప్రజలపైతేనే అయితేనేమి, రాజకీయ నాయకులపైతేనేమి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చరిత్ర సృష్టిస్తూ అనేకులపైన అమానుషంగా దాడులు చేస్తూ వాళ్ళపైన కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసే ప్రభుత్వంలో మనం ఉన్నామంటే ఎంతగానో సిగ్గుచేటు. నిన్నటి సంఘటన ఒక బిఎల్ఓ సిన్సియర్గా పనిచేసే బిఎల్ఓ బూత్ నెంబర్ 168కి అతను బిఎల్ఓగా వ్యవహరిస్తున్నాడు. ఎంతో నిబద్ధతతో 1340 ఓట్లు ఉండగా దాదాపు 1200 పైచులకు ఓట్లను అతను తిరిగి మా బిఎల్ఓలతో సంపత్, ఆ ఇన్ఛార్జిగా ఉన్న బిఎల్ఓ ఇన్ఛార్జిగా ఉన్న సంపత్తో కలిసి అందరితో, టీడీపీ అయితే, వైసీపీ అయితే, బీజేపీ అయితే అందరితో మమేకమై అక్కడ వృద్ధులు, అక్కడున్న ముసలి వాళ్ళు, ఆరోగ్యం లేని వారు రోడ్డు దాటుకొని సచివాలయంకి రారని సదుద్దేశంతో అతనే స్వయంగా వెళ్ళి ఆ ప్రాంతంలో పర్యవేక్షించి ఆ ఓటు సర్వర్ని నిబద్ధతతో పనిచేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి పైన మాట వినలేదని నెపంతో, అతను మాట వినలేదని ఏం లేదు, కేవలం ఒక ఎంటీ అప్లికేషన్ తీసుకొని వచ్చి ఫోటో అతికిచ్చి దీన్ని ఆన్లైన్ ఎక్కించమంటే ఏ అధికారైనా ఏ విధంగా ఎక్కించాడు? కనీసం మినిమం డీటెయిల్స్ అన్న దాంట్లో మెన్షన్ చేయకుండా అధికారిని ఎక్కించమని ఒత్తిడి చేస్తే మీరు అవన్నీ రాసుకొని రండి, తర్వాత నేను ఎక్కిస్తాను అన్నందుకు ఏరా నువ్వు చెప్తే చేయవని అతని పైన దురుసుగా మాట్లాడి, అతను మీరు ఎక్కించుకొని వస్తే నేను చేస్తానండి అన్నా కానీ వినకుండా ఈ మాసాపేట శివ అనే అతను రౌడీగా వ్యవహరించి అతన్ని కొట్టి దౌర్జన్యంగా కాలుతో తన్నడం చాలా దారుణమైన సంఘటన. నిజంగా అక్కడ జనాలు లేకుంటే అతన్ని చంపిన దాంట్లో మనం ఆలోచించాల్సిన విషయం లేదు. అంత దొమ్మిగా వాళ్ళకు సంబంధించిన బంధువర్గం అంతా ఆ వీడియో విజన్స్ చూసినట్టయితే అక్కడ ప్రజలు లేరు, కేవలం వాళ్ళకు సంబంధించిన బంధువర్గం అంతా అక్కడ ఉన్నారు. వాళ్ళంతా వచ్చి ఆ బూత్కు సంబంధించి సచివాలయం ఉండేది బూత్ నెంబర్ 175లో ఉంది, 188లో ఉంది బూతు. అక్కడ ఉండే స్థానికులంతా అతను బిఎల్ఓ కోసం రావాల్సిన అవసరం లేదు. ఎవరన్నా సమస్య వస్తే 168 బూత్కు సంబంధించిన వాళ్ళు లేడీస్ కానీ వాళ్ళని ఏదన్నా అన్నారంటే, వాళ్ళతో ఏదైనా దుర్భాషలు ఆడినంటే అది ఏదన్నా నమ్మశక్యమైన విషయం. అక్కడ లోకల్గా అతను సచివాలయం ఉండేది 188 బూత్. అక్కడున్న మహిళలు వచ్చి ఇతను మమ్మల్ని దురుసుగా మాట్లాడంటే ఏ కారణం చేత అక్కడున్న మహిళలు అతని దగ్గరికి వస్తారు? ఇవన్నీ కలిపిన కలతలతో అతని పైన ఏదో కేసు పెట్టి అతను భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తానే తప్ప కూటమి ప్రభుత్వంలో ఒక చర్యగా ఒక వాళ్ళ కార్యకర్తను కాపాడుకోవాలా, ఒక అధికారి పైన నింద వేయాలనే నెపంతోనే పార్టీ పనిచేస్తుందే కానీ నిబద్ధతతో ఒక ప్రభుత్వం కోసం పనిచేసిన ఉద్యోగి కోసము ఏమాత్రం కమిషనర్ కానీ సంబంధిత అధికారులు కానీ సరైన చర్యలు తీసుకోవడం లేదు. నిన్నటి దినం మాసాపేట 26వ డివిజన్ సచివాలయంలో సచివాలయ సిబ్బంది అయినటువంటి ప్రస్తుతం బిఎల్ఓగా పనిచేస్తున్న మురళీ పైన టీడీపీ ఇన్ఛార్జి దాడి చేయడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా మురళీ గారితో ఈ ఎస్ఐఆర్ ప్రోగ్రాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బిఎల్ఏగా 168వ బూత్కు నేనే ఉన్నాను. నేను, మురళీ గారు మరియు టీడీపీకి సంబంధించిన బిఎల్ఏ ప్రణావతి ముగ్గురం కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి, మురళీ ప్రతి ఇంటికి మమ్మల్ని బిఎల్ఏలు లేకుండా అతను ఏ కార్యక్రమం చేయలేదు, మమ్మల్ని వెంట పెట్టుకునే ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇచ్చిన తర్వాత ఆ ఫామ్స్ కలెక్షన్లో కూడా అతను ఎంతో నిబద్ధతతో పనిచేశాడు. ప్రతి ఇంటి దగ్గర కూర్చొని, ఒకవేళ వాళ్ళు మాకు సచివాలయం రోడ్డు అవతల ఉంది రాలేని పరిస్థితి అంటే అక్కడే కూర్చొని ఆ జిరాక్స్ ఫామ్స్ తెచ్చే వరకు అక్కడే ఉండి ఆ ఫామ్స్ ఫిలప్ చేసుకొని తీసుకెళ్లే అంత మంచి వ్యక్తి అతను. కనీసం అక్కడ 350 అప్లికేషన్లలో దాదాపుగా మాకు 1100 అప్లికేషన్స్ వచ్చేసాయి. ఇంకా మిగిలినటివన్నీ కూడా అతను చేయాల్సిన కార్యక్రమం సక్రమంగా నిర్వర్తించారు. కానీ నిన్న దాడి అనేది ఎందుకు చేశారో వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. అక్కడ ఆ బూత్కు సంబంధించిన వ్యక్తులు ఎవ్వరూ లేరు. మురళి అనే వ్యక్తి 168వ బూత్కు సంబంధించినటువంటి బిఎల్ఓ, కానీ అక్కడ వేరే బూతులకు సంబంధించిన వాళ్ళంతా వచ్చి అతని మీద దాడి చేయాల్సిన అవసరం కూడా లేదు.
ఒక ప్రభుత్వ ఉద్యోగి పైన దాడి చేయాల్సిన అవసరం ఎవరికీ ఉండదు. రాజ్యాంగంలోనే ఆ హక్కు అనేది పోలీసులకే లేదు. ఒక ప్రభుత్వ ఉద్యోగిని అంత నానా బండబూతులు, ఒరే ఎరిపుక నీ చేతనైంది చేసుకో, నన్నేం చేయగలవు నువ్వు, మా ఆడవాళ్ళపైనే నీ మీద నువ్వు పట్టుకునేవని కేసు పెట్టిస్తా అని బహిరంగంగా అతను దుర్భాషలు ఆడాడు. ఆ బిఎల్ఓ వచ్చేసి వ్రాతపూర్వకంగా మొత్తం విషయాన్ని కమిషనర్ గారికి అందజేస్తే కేవలం కంటి తుడుపు చర్యగా సచివాలయ సిబ్బందిని నలుగురిని ఆడ కూర్చోబెట్టుకునేసి ఎవరిని మాట్లాడనీయకుండా వాళ్ళు కూడా మేము చూసుకుంటాం, ఇది నువ్వు గమ్మున ఉండు అని ఎవరైనా చెప్పడానికి వెళ్ళిన వాళ్ళని కూడా కమిషనర్ గారు అంటున్నారు. ఈ ప్రభుత్వ ఉద్యోగి పైన జరిగిన దాడి అనేది చాలా తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. కడప నగరం మృత్యుంజయ కుంట వద్ద గల అంబేద్కర్ భవనాన్ని పునర్నిర్మించి దళిత వర్గాలకు అందుబాటులోకి తీసుకురావాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు తాళ్లపాక వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు అంబేద్కర్ భవన్ ఎదుట ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ దళితుల అభ్యున్నతిని ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వారి పార్టీ కార్యాలయాలు నిర్మించుకోవడం, ఉన్న కార్యాలయాలకు రంగులు వేయడంతో శ్రద్ధ చూపుతున్నాయి తప్ప దళితులకు ఉపయోగపడే భవనాలను నిర్మించాలన్న ఆలోచన కూడా చేయకపోవడం దారుణమన్నారు. కడప నగరం నడిబొడ్డున గల భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ శిథిలావస్థకు చేరుకున్నా పట్టించుకునే అధికారులు నాడులే లేరన్నారు. నేడు కలెక్టర్, ఎస్పీ ఉన్నత స్థానాల్లో ఉన్నారంటే నాడు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కారణంగా వచ్చిన రిజర్వేషన్లే కారణమన్నారు. ఈ విషయంగా ప్రజా సంఘాలు పలుమార్లు విన్నవించినా పట్టించుకోకపోవడం తగదన్నారు. ఇప్పటికైనా అంబేద్కర్ భవనాన్ని పునర్నిర్మించి మంచి కార్యక్రమాలకు తోడ్పాటు అందించాలని కోరారు. కడప జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూతన భవనాన్ని, కడప జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూతన భవనాన్ని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ప్రజా సంఘాల ఐక్యత, ప్రజా సంఘాల ఐక్యత, కడపలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూతన భవనాన్ని, జై భీమ్, ప్రజా సంఘాల ఐక్యత. ఈనాడు కడప పట్టణం నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూతన భవనాన్ని నిర్మించాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన ప్రజా సంఘ నాయకులందరికీ ఉద్యమ నమస్కారంతో జేబీఎం తెలుపుకుంటున్నాను. కడప పట్టణంలో పోయిన ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ప్రభుత్వాలు మారుతున్నాయే తప్ప దళితుల ఎదుగుదలకు అభివృద్ధికి ఏ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వ నాయకులు కానీ సపోర్ట్ చేయడం లేదు. ఉదాహరణకు పోయిన ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ప్రభుత్వం గెలిచిన తర్వాత వారి భవనాలకు రంగులు వేసుకోవడంలోనే వారి 5 ఏళ్ళు సరిపోతున్నాయి. కడప నడిబొడ్డున భారత రాజ్యాంగం నిర్మించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భవనాన్ని శిథిలావస్థలో వదిలేశారండి. ఇది ఎంతవరకు న్యాయము? ఈనాడు కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ మీరు రిజర్వేషన్లో ఉద్యోగాలు పొందారంటే ఆయన చూపించినటువంటి మార్గంలో మీరు ఉద్యోగాలు కొట్టారు. అలాంటి పదవిలో ఉండి కూడా మీరు ప్రజాసంఘ నాయకులు ఎన్నోసార్లు మీకు పిటిషన్లు ఇచ్చినా మీ దగ్గర నుంచి స్పందన లేకుండా పోయింది. ప్రజాసంఘ నాయకులం అందరం కలిసి మిమ్మల్ని ఒకటే డిమాండ్ చేస్తున్నామండి. వెంటనే కడప నడిబొడ్డునటువంటి అంబేద్కర్ భవనాన్ని, మాకు నూతన భవనాన్ని హుందాతనంగా నిర్మించాలని కోరుకుంటున్నాం. ఈ భవనం నిర్మించడం వల్ల ఇక్కడ ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతాయి. దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే మీరు నిర్మించే భవనాలన్నీ ఉపయోగం లేకుండా పోతున్నాయండి. కానీ ఆనాడు ఈరోజు రాజ్యాంగం నిలబడిందంటే ఆయన రాసినటువంటి హక్కుల ద్వారానే మనమందరము ప్రతి ఒక్కరము జీవిస్తున్నాము. అలాంటి భారత రాజ్యాంగం కోసం ఆయన ఎంతో కృషి చేసి ప్రాణత్యాగం చేస్తే ఆయన కోసం భవనాలని పాడుపోయినాయండి. దయచేసి ప్రభుత్వ నిధులను సక్రమంగా కేటాయించి ఈ భవనాన్ని నిర్మించాలి. లేని పక్షాన ప్రజాసంఘ నాయకులమందరం కలిసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలను చేసి భవనం నిర్మించేంత వరకు పోరాడతామని సెలవు తీసుకుంటున్నాము. రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణ అంశాన్ని సత్వరమే ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుంటి వేణుగోపాల్ డిమాండ్ చేశారు. రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ ప్రైవేటీకరణ, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటు జీవోను రద్దు చేయాలని కోరుతూ ఏపీ రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దస్తావేజు లేఖరుల సమ్మె పెన్ డౌన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా దస్తావేజు లేఖరుల పాత రిమ్స్లోని దస్తావేజు లేఖరులు, డీటీపీ ఆపరేటర్లు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా గుంటి వేణుగోపాల్ మాట్లాడుతూ
రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కార్మిక, కర్షక, రైతు, మహిళా, విద్యార్థి, యువజన సంఘాల సహకారంతో జూలై 20 నుంచి 31వ తేదీ వరకు దస్తావేజు లేఖర్లు పెన్ డౌన్ చేయాలని నిర్ణయించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటీకరణ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయం పట్ల రాష్ట్రంలో దాదాపుగా 3 లక్షల మంది రిజిస్ట్రేషన్ శాఖపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్న దస్తావేజు లేఖర్లు, స్టాంపు వెండర్లు, డిటిపి ఆపరేటర్లు, లేఖర్ల సహాయకులు జీవనోపాధిని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రాష్ట్రంలో సంపద సృష్టించేటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకుడంటూ చంద్రబాబుకు పట్టం కట్టారన్నారు. అటువంటి తరుణంలో రిజిస్ట్రేషన్ శాఖలో జీవనోపాధి పొందుతున్న డిగ్రీలు, ఎంఏలు, బీటెక్ చదివి నిరుద్యోగులుగా ఉన్న వారిని వీధిపాలు చేయడం తగదన్నారు. తక్షణం రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేయాలనిచ్చిన జీవో నెంబర్ 396ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంగా ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జూన్ నెల 30వ తేదీన రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖను ప్రైవేటీకరణ చేస్తూ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేయాలని జీవో నంబర్ 396ను విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం ఈ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ శాఖపై ఆధారపడి జీవిస్తున్నటువంటి దస్తావేజు లేఖర్లకు, స్టాంపు వెండర్లకు, డిటిపి ఆపరేటర్లకు, దస్తావేజు లేఖర్ల సహాయకులకు జీవనోపాధి పోతా ఉంది కాబట్టి జీవో నంబర్ 396 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దశల వారీగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపివ్వడం జరిగింది. ఈ నెల 20వ తేదీ నుండి ఈ నెల 31వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖర్లు సమ్మె చేస్తూ ఉన్నారు. పెన్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అందుకోసం అనేసి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజానీకానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా జీవనోపాధిని మేము కోల్పోతూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి మీరందరూ మాకు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ సమ్మెలో ఎలాంటి ఇబ్బందులు కలిగినా కానీ ప్రజానీకం మాకు అండగా ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు అందరూ కూడా మాకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నింపడంలో అత్యంత కీలకమైనటువంటి శాఖ రిజిస్ట్రేషన్ శాఖ. ప్రతి వార్షిక సంవత్సరానికి ఒకసారి లెక్కేసుకుంటే గత వార్షిక సంవత్సరానికి 10,200 కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చినటువంటి శాఖ రిజిస్ట్రేషన్ శాఖ. అట్లాగే ఈ వార్షిక సంవత్సరానికి 13,500 కోట్ల రూపాయలకు టార్గెట్ ఇచ్చినటువంటిది ప్రభుత్వం. దీన్ని ఇంత ఆదాయాన్ని సమకూర్చేటువంటి శాఖను ప్రైవేటు పరం చేయడం అనేది చాలా దుర్మార్గం. అందులో ఇక్కడ డాక్యుమెంట్ రైటర్లుగా పనిచేసేటువంటి వాళ్ళు అందరూ డిగ్రీలు చదువుకున్నారు. అందరూ BA, MA, MTech, BTech అన్నీ పూర్తి చేసి BEDలు పూర్తి చేసి ఏ ఉద్యోగం రాక ఈ వ్యవస్థ పైన ఆధారపడి బతుకుతున్నటువంటి నిరుద్యోగులైనటువంటి మా అందరికీ ఈ 396 జీవో అనేది మమ్మల్ని మరీ నిరుద్యోగులుగా వీధుల పాలు చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ జీవో నంబర్ 396ను రద్దు చేసి దస్తావేజు లేఖర్ల వ్యవస్థను కొనసాగించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకోసం జరిగేటువంటి సమ్మె 50 మంది ప్రజానీకం అందరూ మాకు మద్దతు ఇచ్చి మా సమ్మెను జయప్రదం చేసేదానికి మాకు తమ వంతు కృషి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రోడ్డు ప్రమాదాల నివారణకు తాము చేస్తున్న కృషికి తల్లిదండ్రులు కూడా తమ వంతుగా తోడ్పాటు అందించాలని కడప ట్రాఫిక్ పోలీస్ అధికారులు సూచించారు. వాహనాలు నడుపుతున్న మైనర్లను గుర్తించిన ట్రాఫిక్ పోలీసు సిబ్బంది వారితో పాటు వారి తల్లిదండ్రులకు కడప నగరంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, కడప డీఎస్పీ బాలస్వామి రెడ్డిల ఆదేశాల మేరకు ఇక నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం 25 మంది మైనర్లు వాహనాలు నడుపుతుండడం గుర్తించి ఆయా వాహనాలు సీజ్ చేయడంతో పాటు మొదటి తప్పుగా కౌన్సిలింగ్తో సరిపెట్టామన్నారు. ఇక నుంచి తమ డ్రైవ్ నిరంతరం కొనసాగుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇప్పటికే తాము విద్యా సంస్థల్లో రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సులు నిర్వహించి విద్యార్థులను చైతన్యవంతులు చేస్తున్నామన్నారు. రోడ్డు ప్రమాదాల కారణంగా తమతో పాటు ప్రమాదాల బారిన పడిన కుటుంబాల పరిస్థితిని తెలియజేస్తూ వస్తున్నామని, ఈ ప్రమాదాల కారణంగా ఎన్నో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పారు. ఇక మీదట మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే చట్టంలో పేర్కొన్న సెక్షన్ల మేరకు 3 నెలల జైలు శిక్ష, 5,000 జరిమానా విధిస్తామన్నారు. అంతేకాకుండా ఇందుకు తల్లిదండ్రులు కూడా కారణంగా భావిస్తూ సంవత్సరం పాటు తల్లిదండ్రుల లైసెన్స్ రద్దుతో పాటు 25,000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా తల్లిదండ్రులకు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా బుల్లెట్ వాహనాలకు సైలెన్సర్లు తొలగించి శబ్ద కాలుష్యానికి కారణమైన 25 మందిపై కేసులు నమోదు చేసి 7 బుల్లెట్ వాహనాలను సీజ్ చేశామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా తోడ్పాటు అందించాలని ప్రజలను కోరుతున్నామన్నారు. ప్రజలకు తమ వంతుగా సేవ చేసేందుకు అన్ని వేళలా ట్రాఫిక్ సిబ్బంది సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు. ఈ మధ్య ఈ వాహనాల ప్రమాదం వల్ల అంటే వేరే టైంలో కూడా ఆ ప్రాణాలు పోవట్లేదు. రోడ్డు ప్రమాదాల్లో గరిష్టంగా నెలకి వద్దంటే ఒక 30 నుంచి 50 మంది వరకు మన ప్రాణాలు కోల్పోతున్నారు. మైనర్ డ్రైవింగ్ గట్టిగా మైనర్ డ్రైవింగ్ ప్రోత్సహించినట్లయితే వాళ్ళు లైసెన్స్ రద్దుపరచడంతో పాటు 25,000 వరకు డ్రైవింగ్ చేయొద్దు. మైనర్ డ్రైవింగ్ చెయ్యొద్దు. మైనర్ డ్రైవింగ్ చెయ్యొద్దు. ఒప్పుకోవాలా? చెయ్యొద్దు. మైనర్ డ్రైవింగ్. నిన్నటి దినము తేదీ 13/7/2026 సాయంత్రము రోడ్ సేఫ్టీ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల ప్రకారం కడప జిల్లా ఎస్పీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారం సబ్ డివిజనల్ ఆఫీసర్ బాలస్వామి రెడ్డి యొక్క సూచనలతో కడప పట్టణంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా సుమారు 25 మంది మైనర్లను వారి యొక్క వాహనాలను సీజ్ చేయడం జరిగింది. ఇవాళ ఈ మైనర్ డ్రైవింగ్ సంబంధించి పిల్లలు ఎవరైతే మైనర్స్ ఉన్నారో వారందరి తల్లిదండ్రులకి పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి ఈ మైనర్ డ్రైవింగ్ వల్ల ఎంతమంది రోడ్డు ప్రమాదాలకు గురి కాబడి రోడ్డు ప్రమాదాలు చేయడం వల్ల ఎంతమంది కుటుంబాలు నష్టపోతున్నాయో అవన్నీ కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఆ వాహనాలన్నీ కూడా సీజ్ చేసి వారికి ఎస్పీ యొక్క సూచనలు ఫస్ట్ టైం వాళ్ళు ఈ విధంగా పట్టుబడడం వల్ల ఎస్పీ యొక్క సూచనల ప్రకారం మొట్టమొదటిసారిగా వారికి వదిలిపెట్టడం జరుగుతుంది. సివియర్గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ చెప్పాం. సెక్షన్ 181 మైనర్ డ్రైవింగ్ అనేది 3 నెలలు జైలు శిక్ష, 5,000 జరిమానా. అదేవిధంగా ఎవరైతే తల్లిదండ్రులు వాహనాలు పిల్లలకు లైసెన్స్ లేని వారికి ఇస్తారో వారికి 12 నెలలు లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుంది. గరిష్టంగా 25,000 రూపాయల జరిమానా సెక్షన్ 199A కింద తల్లిదండ్రులకు కూడా శిక్ష పడే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ పక్కన పెడితే ఎంతోమంది కాలేజీల్లో స్కూళ్ళల్లో మేము అవేర్నెస్ కార్యక్రమాలు పెట్టి వాహనాలు అనుమతించని ఎవరికైతే లైసెన్స్ ఉండవో లైసెన్స్ లేని వారికి వాహనాలు అనుమతించొద్దండి, ఇవ్వద్దండి అని చెప్పి మేము ఎన్ని అవగాహన సదస్సులు పెట్టినా కూడా రోడ్డు ప్రమాదాలు తీవ్రంగా జరుగుతుండడం వల్ల వాటిని నివారించే దిశగా జిల్లా ఎస్పీ శ్రీ నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ గారి యొక్క ఉత్తర్వుల ప్రకారం ప్రతిరోజు కూడా ఈ వాళ్ళ నుంచి మేము స్పెషల్ డ్రైవింగ్ ఫోకస్ చేశాము. ఈ డ్రైవ్లో మైనర్ల మీద ఎక్కువగా కేసులు నమోదు చేయడానికి, వాటిని నియంత్రించడానికి, రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి మేము కృషి చేస్తాం. కడప టౌన్లో ట్రాఫిక్ పోలీసు వారు ఈ మైనర్ డ్రైవింగ్తో పాటు మరొక ఈ ఎవరైతే సైలెన్సర్లు శబ్ద కాలుష్యానికి ఎక్కువగా అల్లర్లు చేస్తూ రోడ్డు మీద శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తున్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి సుమారు 7 వాహనాలు బుల్లెట్లు అన్ని 350cc బైకులు బుల్లెట్లు అన్నీ సీజ్ చేశాం. వాటి అన్నిటికి సంబంధించి ఆ సైలెన్సర్లన్నీ కూడా రిమూవ్ చేసి శబ్ద కాలుష్యాన్ని నివారించే విధంగా రేసింగ్లను నివారించేదాని విధంగా భారీగా జరిమానా విధిస్తూ కడప పట్టణంలో ఇప్పటికే మేము 7 బుల్లెట్ వాహనాలను 25 మంది మైనర్ల మీద
కౌన్సిలింగ్ చేసి రోడ్డు ప్రమాదాలకు డిఐజీ కోయ ప్రవీణ్ గారి యొక్క సూచన ప్రకారం ఇంకా దీన్ని ముందుకు తీసుకుపోయి రోడ్డు ప్రమాదాలు తగ్గిస్తామని చెప్పి కడప ట్రాఫిక్ పోలీస్ తరఫున మా సిబ్బంది తరఫున మేము అందరికి కూడా ప్రజలకు సేవ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణ అంశాన్ని సత్వరమే ఉపసంహరించుకోవాలి. నిరసన కార్యక్రమంలో దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుంటి వేణుగోపాల్ వెల్లడి. ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యలను సత్వరమే పరిష్కరిస్తూ డిమాండ్లను ఆమోదించాలి. కలెక్టరేట్ పికెటింగ్లో ఫ్యాక్టో నాయకుల డిమాండ్. వియత్నాం బోటు ప్రమాదంలో కడపకు చెందిన ముడియం శ్రీధర్ మృతి అత్యంత బాధాకరం. మృతదేహానికి ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసరెడ్డిల ఘన నివాళులు. రోడ్డు ప్రమాదాల నివారణకు తాము చేస్తున్న కృషికి తల్లిదండ్రులు కూడా తమ వంతుగా తోడ్పాటు అందించాలి. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని కడప ట్రాఫిక్ పోలీస్ అధికారుల వినతి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.